హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము డొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, డొమైన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఓకే, చివరి దాకా చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ అనేది విజిట్ చేస్తున్నారో ఈ వీడియోని చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ మనం డొమైన్ అంటే ఏంటని చూద్దాం. డొమైన్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్పుట్స్. ఓకే, డొమైన్ అంటే ఏంటి? మనకి సెట్ ఆఫ్ ఇన్పుట్స్ ని మనము డొమైన్ అని పిలుస్తాము. ఇక్కడ చూడండి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్. కొన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ ఫంక్షన్స్ కి మనము డొమైన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్న దాని గురించి అయితే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అయితే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ y ఈజ్ ఈక్వల్, దీన్నే మనం f ఆఫ్ x అని కూడా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇక్కడ మనకి డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇది ఏదైతే x ఉందో దీన్నే మనం ఇన్పుట్ అంటాం. ఓకే, ఈ y ని మనం అవుట్పుట్ అంటాం. ఓకే, x దగ్గర మనం వాల్యూస్ అనేది పుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బట్ కొన్ని ఫంక్షన్స్కి అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి డొమైన్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇక్కడ ఈ ఫంక్షన్కి మనకి రిస్ట్రిక్షన్ ఏమిటంటే స్క్వేర్ రూట్. ఓకే, బికాస్ మనం ఫంక్షన్స్ అనేది రియల్ ఫంక్షన్స్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. రియల్ ఫంక్షన్స్ అండ్ రియల్ వాల్యూస్ గురించి అయితే మనము డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, అర్థమైందా? అందువల్ల మనకి స్క్వేర్ రూట్ అండర్లో మనకి నెగిటివ్ వాల్యూస్ రాకూడదు. అందువల్ల మనం ఏం చేస్తామంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ అనుకుని 0 ఉండాలి. ఓకే, బికాజ్ నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకో, సపోజ్ -1 వస్తే ఏమవుతుంది? కాంప్లెక్స్ అయోటా. అయోటా అనేది ఏమిటి? కాంప్లెక్స్ అవుతుంది. నెగిటివ్ వాల్యూస్ వస్తే మనకి ఏమవుతుంది? కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి కాబట్టి నెగిటివ్ వాల్యూస్ రాకూడదు. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. దట్ ఈజ్ ఈక్వల్, దీన్ని అయితే సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, దట్ ఈజ్ ఆల్సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 1, ఇలా కూడా రాయొచ్చు. అండ్ దీన్ని ఎక్స్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 1 అంటే x is lies between -1 and 1. ఓకే, బికాజ్ x స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్ చేస్తే +or-1 వస్తుంది. ఓకే, దట్ ఈస్ x is lies between -1 and 1 అవుతుంది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా మీకు. దిస్ ఈస్ ది ఇంటర్వల్ అవుతుంది మనకి. x బిలాంగ్స్ టు ఏమవుతుంది మనకి? మైనస్, ఇక్కడ చూడండి ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్ వస్తాయి. ఓకే, -1, ఇది మనకి డొమైన్ అవుతుంది దీనికి. ఓకే, అర్థమైంది కదా. దీనికి డొమైన్ ఏమవుతుంది మనకి? క్లోజ్డ్ -1, 1. ఇదైతే మనకి డొమైన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, సెకండ్ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు 2 sin x ఉంది. ఓకే, sin x అనేది ఏంటి మనకి? ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ is defined for all the values. Okay, is trigonometric function, sin x is trigonometric function is defined for all values of x. Okay, therefore x belongs to any real number values తీసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ x belongs to, మనం ఇంటర్వల్ లో రాయాలంటే ఎలా రాస్తాం? -∞, ఇలా కూడా రాయొచ్చు. ఓకే, x belongs to రియల్ నెంబర్ r అన్న ఇలా అన్న డినోట్ చేయొచ్చు, లేకుంటే ఇలా అన్న డినోట్ చేయొచ్చు. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. sin x అనేది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ డిఫైన్డ్ ఫర్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ x కాబట్టి x belongs to ఎనీ రియల్ నెంబర్. ఓకే, డొమైన్ మనకి ఇది అవుతుంది. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూడండి. y ఈజ్ ఈక్వల్ టు 1/x-2 ఉంది. ఓకే, మనకి ఫంక్షన్ లో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఓకే ఇది అన్ని x దగ్గర అన్ని వాల్యూస్ కి డిపెండ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ప్రాబ్లం వచ్చేది ఏంటంటే డినామినేటర్ లో ప్రాబ్లం వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఏదైనా వాల్యూ ఉంది కదా, ఇక్కడ మనకి ఎట్లా స్క్వేర్ రూట్ ప్రాబ్లం అయిందో అలాగే మనకి ఇక్కడ డినామినేటర్ లో ప్రాబ్లం అవుతుంది ఫంక్షన్ కి. బికాస్ డినామినేటర్ లో ఏమైనా 0 అయింది అనుకోండి, మనకి ఇది ఏమవుతుంది? మనకి నాట్ డిఫైన్డ్ అవుతుంది.
లేకుంటే సింపుల్ వర్డ్లో చెప్పాలంటే ఇన్ఫినిటీ అని కూడా అంటాం మనము. ఓకే, అర్థమైందా? నాట్ డిఫైన్డ్, ఇది మనకి ఫంక్షన్ అని నాట్ డిఫైన్డ్ అవుతుంది డినామినేటర్ 0 వచ్చిందంటే. ఓకే, డినామినేటర్ 0 వస్తే ఏమైతే మనకి నాట్ డిఫైన్డ్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ డినామినేటర్ 0 కాకూడదు. ఓకే, x - 2 is not equal to 0, then x is not equal to 2 అంటే x value 2 except 2 అంటే x belongs to any real number or except 2. అర్థమైందా? ఓకే, ఇది మనకి డొమైన్ అవుతుంది. దీన్ని సమ్ బుక్స్ లో కొన్ని బుక్స్ లో ఇలా కూడా ఇస్తారు, x belongs to -∞, -2. ఓకే, ఇలా కూడా డినోట్ చేయొచ్చు. ఓకే, అర్థమైందా? లేకుంటే కొన్ని బుక్స్ ఇలా కూడా డినోట్ చేస్తారు, కొన్ని బుక్స్ లో x belongs to -∞, 2 union 2, ఓకే, కొన్ని బుక్స్ లో ఇలా కూడా డినోట్ చేస్తారు. ఈ త్రీ ఫార్మ్స్ లో మీరు ఎలా అన్నా ఎక్స్ప్రెస్ చేయొచ్చు డొమైన్ ని. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం, ఈ మూడు కూడా కరెక్టే. అర్థమైందా మీకు? ఓకే, ఇదైతే మనకి ఇక్కడ ఏమైనా డినామినేటర్ ఇలా ఇస్తే 1/something ఏదైనా ఇస్తే మనకి డినామినేటర్ లో మాత్రమే మనకి ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది, దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఓకే, ఎక్సెప్ట్ ఆ పార్ట్ లో అది 0 కాకుండా చూసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం అయితే చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం చూడండి. √3 - x + 1/log base 10x ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2 ఫంక్షన్స్ సమ్ ఉంది ఇక్కడ. ఓకే, ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి, దీనికి డొమైన్ అయితే ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత దీనికి డొమైన్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ √3 - x ఉంది, నేను ఆల్రెడీ చెప్పా ఫస్ట్ ప్రాబ్లం లో మీకు. ఓకే, స్క్వేర్ రూట్ ఉంటే మనకి ఏం చేయాలి, మనము స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ ఉంటే లోపల ఉన్న దానికి రెస్ట్రిక్షన్ ఏం పెట్టాలి, 3 - x is greater than or equal to 0 ఉండాలి. ఓకే, దట్ మీన్స్ 3 is greater than or equal to x, దట్ మీన్స్ x is less than or equal to 3. ఓకే, అర్థమైందా? అంటే దీని మీనింగ్ ఏంటి, మనకి x is less than or equal to 3 అంటే -∞, 3. ఓకే, ఇది క్లోజ్డ్ ఉంది కాబట్టి, ఓకే, ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి క్లోజ్డ్. ఇది x బిలాంగ్స్ టు అవుతుంది. దీనికైతే ఇది డొమైన్ అవుతుంది. మళ్ళీ దీనికి డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి 2 రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఒకటి లాగ్ ఉంది, మళ్ళీ డినామినేటర్ లో ఉంది 1/log 10x. ఒక డినామినేటర్ లో ఉంది. మనకి లాగరిథమిక్ డెఫినేషన్ అయితే తెలుసు, x is always greater than 0 ఉండాలి అండ్ x is not equal to 1 ఉండాలి. ఇదైతే మనకి డెఫినేషన్ అయితే తెలుసు ఇది. ఓకే, by using logarithmic definition, log 10x okay is defined x is greater than or equal to 0 and x is not equal to 1 ఉండాలి. ఓకే, డినామినేటర్ లో మళ్ళీ మనకి x వాల్యూ 1 అయితే ఏమైతుంది, ఇంకొకటి 0 అవుతుంది, నాట్ డిఫైన్డ్ అవుతుంది, అందువల్ల x is not equal to 1 ఉండాలి. ఇది రెస్ట్రిక్షన్ అయితే మనకి తెలుసు. ఓకే, ఈ రెండింటిని కంబైన్డ్ ఫామ్ లో రాస్తే ఎలా రాయొచ్చు, x belongs to 0, ∞ except 1 కాబట్టి ఇలా రాసుకోవచ్చు. ఓకే, దీన్ని అయితే నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటా, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటా. ఇప్పుడు 2 ఫంక్షన్స్ సమ్ లో ఉంది కాబట్టి ఈ రెండింటిని నంబర్ లైన్ లో రాయండి, అంటే రియల్ లైన్ లో అయితే డినోట్ చేయండి. ఓకే, ఇది -∞, ఇది ∞. ఇక్కడ మనకి 3 వస్తుంది అనుకున్నాం, ఇక్కడ 0 వస్తుంది అనుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ ఫంక్షన్ ఎక్కడ నుండి ఎక్కడ ఉంది, మనకి ఫస్ట్ ఫంక్షన్ అనేది దాన్ని అయితే డ్రా చేయండి. మనకి -∞ through 3 అంటే ఇది ఈ పోర్షన్.
ఈ పోర్షన్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ ఏముంది, 0, ఇన్ఫినిటీ. అంటే ఇక్కడ ఎక్సెప్ట్ 1 కూడా ఉంది, అంటే ఇక్కడ 1 ఉంటుంది కదా. ఓకే, ఎక్సెప్ట్ 1 అది వదిలేయాలి. మళ్ళీ 0 to 1, 0 to ఇన్ఫినిటీ అంటే ఈ పోర్షన్, ఇదే పోర్షన్ అంటే 0 to 3 ఎక్సెప్ట్ 1. ఓకే, అంటే ఇప్పుడు చూడండి ఈ రెండిట్లోనూ మనకి కామన్ గా వచ్చే పోర్షన్ ఏది, మనకి ఈ రెండిట్లోనూ మనకి కామన్ గా వచ్చే పోర్షన్, రెండిట్లో కామన్ గా వచ్చే పోర్షన్ ఇదేనా, చూడండి ఇది ఈ పోర్షన్. ఈ రెండిట్లో మనకి కామన్ గా వచ్చే పోర్షన్ అయితే ఇది. ఓకే, రెండు కామన్ గా వచ్చే పోర్షన్. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే ఎలా రాయొచ్చు మనం చెప్పండి. ఈ రెండిట్లో కామన్ గా వచ్చే పోర్షన్ మనకి ఇది 0 to ఇన్ఫినిటీ అండ్ -∞ 3 కాబట్టి కామన్ గా వచ్చే పోర్షన్ అంటే 0, 1. ఇక్కడ 0 అనేది ఓపెన్ ఇంటర్వల్, ఓపెన్ పెట్టుకోండి. 1 ఓపెన్ అవుతుంది, యూనియన్ 1, 3. ఇక్కడ చూడండి 3 అండ్ క్లోజ్డ్ కాబట్టి క్లోజ్ పెట్టుకోండి. ఓకే, ఇది మనకి డొమైన్ ఫర్ దిస్ ఫంక్షన్ అవుతుంది. అర్థమైందా? ఏదైనా ఫంక్షన్ అనేది సమ్లో ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి డొమైన్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 5th ప్రాబ్లం చూడండి, ఏమిచ్చాడు మనకి. 5th ప్రాబ్లం మనకి 1/x + mod x ఉంది. ఓకే, ఇక్కడ మనకి డినామినేటర్ ఇక్కడ మనకి 1/something ఫంక్షన్ ఉంది. ఇక్కడ మనకి ట్రబుల్ వచ్చే పార్ట్ ఏది, మనకి డినామినేటర్ పార్ట్. డినామినేటర్ అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. x + mod of x is not equal to 0 ఉండాలి. దీన్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు మనము mod of x is not equal to -x. ఓకే, అర్థమైందా? అంటే ఇప్పుడు మనకి మోడలస్ ఫంక్షన్ డెఫినేషన్ తెలుసు. మోడలస్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి ఫస్ట్ చూడండి. x if x is greater than or equal to 0, -x if x is less than or equal to 0. ఓకే, ఇదైతే మనకి తెలుసు, ఇదైతే డెఫినేషన్. ఓకే, ఇప్పుడు మనము కండిషన్ ఏది తీసుకోవాలి. ఇక్కడ మన కండిషన్ మళ్ళీ ఇక్కడ ఇంకొక ట్రబుల్ వస్తుంది. వెయిట్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుంటా. దీనికి నేను ఈక్వల్ తీసుకోను, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 తీసుకుంటా. బికాజ్ ఎందుకంటే ఎక్స్ దగ్గర 0, mod x వాల్యూ 0 అయిపోతుంది, డినామినేటర్ 0 అయితే నాట్ డిపెండ్ అవుతుంది. ఓకే, అందువల్ల మనం ఈ పోర్షన్ అయితే ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, -x. ఓకే, mod x is not equal to -x కాకూడదు, అంటే ఈ పోర్షన్ ఎలిమినేట్, అంటే ఈ x is always greater than 0 ఉండాలి. ఓకే, x is greater than 0 ఉంటే మనకి దిస్ ఫంక్షన్ is defined. ఓకే, అంటే 0, ఇన్ఫినిటీ, x belongs to 0, ఇన్ఫినిటీ. ఇక్కడ ఈక్వల్ సింబల్ లేదు కాబట్టి ఓపెన్ ఇంటర్వల్. ఓకే, ఇది మనకి డొమైన్ అవుతుంది ఫంక్షన్ కి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ఫంక్షన్ చూడండి. లాస్ట్ ఫంక్షన్ ఇక్కడ ఎరేజ్ చేస్తా నేను. ఓకే, లాస్ట్ ఫంక్షన్ చూడండి. ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఉంది. స్క్వేర్ రూట్ ఉంటే మనకి ట్రబుల్ వచ్చేది ఏంటి, ఇక్కడ కాబట్టి 1 - log base 10x is greater than or equal to 0 ఉండాలి. 1 is greater than or equal to log base 10x, that means log base 10x is less than or equal to 1. ఓకే, ఇదైతే ఉంది మనకి. ఇక్కడ we have to use the, అండ్ ఇక్కడ మనకి ఇంకొక కండిషన్ ఏంటంటే లాగరిథమిక్ డెఫినేషన్ అయితే మనకు తెలుసు, x వాల్యూ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఓకే, అండ్ అని పెట్టుకోండి, బికాజ్ x వాల్యూ లాగరిథమిక్ ఉంది కాబట్టి x ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఇది అయితే మనకి కండిషన్. ఓకే, అండ్ x ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ x ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, బై యూజింగ్ ది లాగరిథమిక్ డెఫినేషన్ x వాల్యూ ఏమైతుంది మనకి 10 అవుతుంది. x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అండ్ x ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఇది గ్రేటర్ దెన్ గ్రేటర్ దెన్ 0 నాట్ ఈక్వల్. ఓకే, x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అండ్ x ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఉంది. We have to take
ఎక్స్ బిలాంగ్స్ టు బై యూజింగ్ దీస్ కండిషన్. ఈ రెండు కండిషన్లు యూజ్ చేస్తే ఏమవుతుంది మనకి? ఓకే, అంటే ఆల్రెడీ చెప్పాను కదా చూడండి, ఇది -∞. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? -∞ to 10 క్లోజ్డ్ 0, ఇలా వస్తుంది ఈ రెండు. ఇదైతే కామన్ పార్ట్, అంటే ఇంటర్సెక్షన్ అయితే తీసుకోండి ఈ రెండులకి. -∞ ఇక్కడ 10 వస్తుంది, అయితే 0, ఇది ఇన్ఫినిటీ. ఓకే, -∞ to 10 అంటే ఈ పోర్షన్, అండ్ 0 to ∞ అంటే ఈ పోర్షన్. ఓకే, అంటే కామన్ సెక్షన్ ఏంటి మనకి? ఈ పోర్షన్ వస్తుందా? అంటే 0, 10 ఇది పోర్షన్ వస్తుంది మనకి. దీన్ని అయితే కామన్ సెక్షన్ తీసుకోండి. ఏమవుతుంది మనకి? 0 అనేది ఓపెన్ కాబట్టి 0, 10 is closed. ఓకే, x belongs to this is the డొమైన్. మనకి ఇది డొమైన్ అవుతుంది, దీనికి డొమైన్ ఇది వస్తుంది. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.